నగరపాలక సంస్థ పరిధిలోని సెట్టిపల్లి చేపల చెరువు చక్రాలగుంటకు శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలంపాట ద్వారా 25.5 లక్షల రూపాయలు నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చినట్లు కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థలో ఇటీవల విలీనమైన సెట్టిపల్లిలోని చేపల చెరువు చక్రాల బండ గుంటకు శుక్రవారం వేలంపాట నిర్వహించామని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో శుక్రవారం ఉదయం జరిగిన బహిరంగ వేలంలో మునిశేఖర్, మహేష్, హరీష్లు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు డిపాజిట్ మొత్తం చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొన్నారు. ఈ పాటలో హరీష్ 25,40,000 వరకు పాడగా ఎం మహేష్ యాదవ్ 25.50 లక్షల రూపాయలతో హెచ్చు పాటదారునిగా నిలిచి పాట దక్కించుకున్నారని తెలిపారు. దీంతో నగరపాలక సంస్థకు 25.50 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని కమిషనర్ తెలిపారు. హెచ్చు పాట పాడిన వారు 15 రోజుల లోపల సగం వేలం మొత్తాన్ని చెల్లించి మిగిలిన మొత్తాన్ని మరో 15 రోజుల లోపల చెల్లించాలని తెలియజేశారు. కార్పొరేషన్ నిబంధనల మేరకు మాత్రమే లీజుదారుడు నడుచుకోవాలని, నిబంధనలు అతిక్రమించినచో లీజు రద్దు చేయబడుతుందని మరియు వారు కట్టిన డిపాజిట్ తిరిగి చెల్లించబడదని తెలిపారు. సెట్టిపల్లి పంచాయతీ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత మొట్టమొదటి పర్యాయం ఈ వేలంపాట నిర్వహించడం జరిగిందని తెలిపారు. అయితే మొదటి నుంచి జనసేన పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేసిన యువతకు చెరువు దక్కుతుందని అనుకున్న గ్రామస్తులు, నాయకులు అంచనాలు ఆవిరి కావడంతో వెనుతిరిగారు. ఈ వేలంపాటలో ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ కేఎల్ వర్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జ్యోతిష్ రెడ్డి, నవీన్ కుమార్, నరేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక చేపల చెరువు ఉంది. ఆ సెట్టిపల్లి మనం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత ఇది ఫస్ట్ ఆక్షన్ మనం చేపల చెరువు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆక్షన్లో ముగ్గురు ఫస్ట్ డిపాజిట్ కట్టి 10 లక్షలు డిపాజిట్ కట్టి పార్టిసిపేట్ చేశారు. అందులో ఫస్ట్ హయ్యెస్ట్గా పాడిన బిడ్డరు ఎన్ మహేష్ అని 25,50,000కి పాడడం జరిగింది. ఈ అమౌంట్ కూడా 15 రోజులు 50% కట్టేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత 15 డేస్లో ఇంకా 50% కూడా కట్టవలసి ఉంటుంది. ఇది 8 నెలల వరకు ఈ చేపల చెరువు వేలం అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ కంట్రోల్ అనేది ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సెట్టిపల్లి గ్రామం సంబంధించిన చేపల చెరువు వేలంపాట ఈరోజు జరిగింది. ఈ వేలంపాటకి సంబంధించి ఈరోజు నాతో పాటు ముగ్గురు పాల్గొనడం జరిగింది. ఈ వేలంపాటని 25,50,000కి గాను నేను దక్కించుకోవడం జరిగింది. మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం నేను దీన్ని చేసుకుంటానని కూడా తెలియజేస్తాను.